ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అప్పుడు యువకులుగా మన గుండా అప్పల సూర్యనారాయణ గారు మొట్టమొదట ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చారు. 4 దఫాలుగా ఆయన గుండా అప్పల సూర్యనారాయణ గారు అలాగే మాజీ మంత్రులుగా అలాగే శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఎక్కడ ఒక అవినీతి మరక కానీ ఒక పోలీస్ కేసు కానీ లేకుండా ఆయన పనిచేశారు. అలాగే ఈ శ్రీకాకుళాన్ని ఎంతో ముందంజాల్లో తీసుకెళ్లారు. డెవలప్మెంట్లో కానీ ఏ కోణంలో ఆయన చూసుకుంటే నీతి నిజాయితీ అంటే గుండా అప్పల సూర్యనారాయణ ఈ శ్రీకాకుళం జిల్లాలో. అలాగే గుండా లక్ష్మీదేవి గారు 2014లో టికెట్ ఇచ్చాక 25,000 పైచిలకు ఓట్లతో గెలిచారు. ఆనాటి నుంచి 5 సంవత్సరాల్లో నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కితాబ్ ఇచ్చారు. అలాగే ఆ రోజు నుంచి మళ్ళీ 2019లో ఎలక్షన్ పోయాక ఈ రోజు వరకు కూడా ఆయన ఈ జిల్లాని అలాగే ఈ నియోజకవర్గాన్ని ఒక తాటిపై చేస్తూ ఏ ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా మమ్ము చేయకుండా పార్టీ కార్యక్రమాలు అన్నీ చేసుకొచ్చారు. అలాగే ఈ రోజు చూసుకుంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఇది. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ అంటే శ్రీకాకుళం జిల్లాకే నెంబర్ 1. అలాంటి హెడ్ క్వార్టర్ని ఈరోజు బీజేపీకి అలాగే ఎవరికో ఇస్తామని తెలిసిన వెంటనే పార్టీ కేడర్ మొత్తం వచ్చి ఎంపీ గారిని కలవడం జరిగింది. అలాగే ఎంపీ గారు అందుబాటులో లేకపోతే ఎంపీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్లో కూడా ఎంపీ గారు మాకు తెలియదు, మేమంటే మేము ఉంటామని చెప్పి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు తెలియచేయడం జరిగింది. బాబు మా వెనక మీరు లేకపోతే మీకు కూడా ఎంపీకి వచ్చేసరికి మేమందరం కూడా వెయ్యమని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అప్పుడు ఎంపీ గారు మీ వెనకే మేము ఉంటామని చెప్పారు. అలాగే ఇక్కడ శ్రీకాకుళానికి సంబంధించి గుండా లక్ష్మీదేవి గారికే కానీ టికెట్ రాకపోతే ఈ శ్రీకాకుళంలో ఎవరు వేసినా గెలవరు. ఎందుకంటే శ్రీకాకుళం అంటే గుండా లక్ష్మీదేవి అలాగే అప్పల సూర్యనారాయణ గారు వీళ్ళ కుటుంబానికి ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ మెజార్టీ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారు ఈరోజు ప్రజలు ఈ శ్రీకాకుళం ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు సైకిల్కి వేద్దామన్న చూస్తున్న తరుణంలో ఈరోజు బాబు గారు టికెట్లు ఈ పొత్తుల్లో భాగంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ని ఇలా ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా మింగుడు పడట్లేదు. సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ మేధావుల దగ్గర నుంచి అందరూ కూడా ఇది చాలా దారుణం దౌర్భాగ్యం అంటున్నారు. కనుక ఈ శ్రీకాకుళాన్ని అమ్మ గుండా లక్ష్మీదేవి గారికి ప్రకటించాలని చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబుకి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై గుండా. శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని. మరి ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి పొత్తులో భాగంగా ఈ సీట్ని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇస్తున్న పరిశీలనలో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి అదే కానీ జరిగితే ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బని అనుభవిస్తుంది. ఎందుకంటే మరి 2014లో అంతకుముందు మరి అప్పల సూర్యనారాయణ గారు 4 తడవలు ఎమ్మెల్యేగా మరి నందమూరి తారక రామారావు గారు సీఎం గారు హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి గుండా అప్పల సూర్యనారాయణ గారి కుటుంబం ఈ రోజు వరకు కూడా ఎటువంటి అవినీతి మరకలేనటువంటి కుటుంబం. మరి ఈరోజు మేము కార్యకర్తలమే కాదు ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మ లక్ష్మీదేవి గారి అభ్యర్థాన్ని కోరుకుంటున్నారు. అమ్మ లక్ష్మీదేవి గారిని 2014లో 26,000 మెజార్టీతో గెలిపించారు. మరి 2019లో మరి జగన్ గాలిలో కూడా 4,000 ఓట్లతోనే పోయారు. మరి ఈరోజు మళ్ళీ అమ్మ అభ్యర్థి ఖరారు అయితే 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచే పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గమే తెలుగుదేశంకి అడ్డా. మరి అటువంటి అడ్డా గుండవారి కుటుంబం కోసం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి ఇది. మరి ఈ 2019 నుంచి అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరు భార్యాభర్తలు వయసుకు మించి ఈరోజు ప్రజల్లో నిత్యం వార్డుల్లోన వీధుల్లోన గ్రామాల్లోన నిత్యం తిరుగుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో కంటే అంతకంటే ఎక్కువ బాగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేశారు. ఆహర్నిశలు కష్టపడి పనిచేసి పార్టీ కోసం పాటుపడి ఈరోజు పనిచేస్తే ఈరోజు బీజేపీకి పరిశీలనలో ఉందని చెప్తున్నారు. మరి బీజేపీకే కానీ అంటే 1% కూడా లేని బీజేపీకి ఈ శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఇచ్చినట్లయితే ఈరోజు ఎంపీ గారికి కూడా తెలియజేయడం అదే జరిగింది. ఒకవేళ ఏమైనా అయితే ఇక్కడ మరి ఎంపీ గారికి కూడా కొంచెం ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మరి ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గమే తెలుగుదేశంకి పట్టుకొమ్మ కొంచెం కోట. అటువంటి తెలుగుదేశం నియోజకవర్గం టికెట్ని బీజేపీకి ఇవ్వడం ఏంటని మా పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు రోడ్డెక్కి ఎంపీ గారు ఏకకంఠంతో ఎంపీ గారి దగ్గరికి వచ్చి ఖండించడం జరిగింది. ఇదే కానీ జరిగితే రేపు ఏమైనా పొరపాటునే కానీ బీజేపీకి టికెట్ అని ఏమైనా ప్రకటన వస్తే ఈ శ్రీకాకుళం నియోజకవర్గం మొత్తం అంటే చెప్పకూడదు ఏడు జరుగుతుంది అనేది తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ
తీవ్ర సంక్షోభంలో ఈ నియోజకవర్గం కూరిపోద్ది. మళ్ళీ 10-15 సంవత్సరాల దాకా తేరుకోవడం కూడా చాలా కష్టం అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలుగా చేసి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్కి విభజించే కాంగ్రెస్ పార్టీ ఏ మూల్యం చెల్లించుకుందో ఈరోజు రాష్ట్రంలో అందరికీ తెలిసిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా అమ్మ లక్ష్మీదేవి గారికి టికెట్ ఇవ్వకపోతే అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా ఎదుర్కొంటుందని ముక్తకంఠంతో తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు